వందల్లో ఆఫీసర్లు, వేల కొద్ది పోలీసులుండి కూడా 200 మంది డాక్టర్లు చేస్తున్న స్ట్రైక్ ఆపలేకపోయారు. ఏ సార్, ఏసీడీసీ అనే స్టార్స్ ని చొక్కాలు తగిలించుకొని ఏం చేస్తున్నారు సార్? సారీ సార్, స్ట్రైక్ చేస్తున్న వాళ్ళు ఆటో డ్రైవర్సో అన్ఎంప్లాయీసో కాదు, అంతా గవర్నమెంట్ డాక్టర్స్. ఎలాంటి కేసైనా వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకున్న తర్వాతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగలం. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే అది పోలీస్ డిపార్ట్మెంట్కే ప్రాబ్లం అవుతుంది. మీరు హెల్త్ డిపార్ట్మెంట్ అండర్ సెక్రటరీ కదా, ఏదైనా సలహా ఇవ్వండి సార్. సార్, ఏ కోణం నుంచి చూసినా వాళ్ళ నిరాహార దీక్ష ఆపించే మార్గం కనిపించడం లేదు. అందువల్ల వాళ్ళ కోరికలను తీర్చడమే మంచిదని నా అభిప్రాయం. మీరు మనసు పెట్టే పని అవుతుంది సార్. ఎలా అవుతుంది సార్? వాళ్ళు అడిగే కోరికలు నెరవేర్చాలంటే 1 సంవత్సరానికి దాదాపు 450 కోట్లు ఖర్చు అవుతుంది. అది కేంద్ర ప్రభుత్వానికి హిందీలోను ఇంగ్లీష్లోను రాసి ఒప్పించడానికి 3 నెలలు పడుతుంది. ఇదంతా జరిగే పనిలా నాకు అనిపించడం లేదు. ఈ రోజు ఉదయం 10 గంటలకు శాసనసభలో ప్రతిపక్షాల వాళ్ళు దీని గురించి మాట్లాడి మమ్మల్ని చీల్చి చెండాడుతారు. ఆ డాక్టర్లు చేస్తున్న నిరాహార దీక్షను ఇంకో గంటలో ఆపే మార్గం ఉంటే చెప్పండి. సార్, ఈ సమస్యని అఫీషియల్గా డీల్ చేసే కంటే అన్అఫీషియల్గా డీల్ చేయడం మంచిదని అనుకుంటున్నాను. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. సార్, నందా అని ఓ రవిడి ఉన్నాడు. వాడు రవిడి మాత్రమే కాదు, బుద్ధిశాలి కూడా. కత్తి కంటే కూడా వాడి బుద్ధికి పదునెక్కువ. డబ్బు కోసం ఏదైనా చేయగలిగే లేటెస్ట్ రోబో. ఈ సమస్యను వాడికి అప్పగిస్తే తప్పకుండా పరిష్కరిస్తాడన్న నమ్మకం నాకుంది. శాసనసభ మొదలు కావడానికి 2 గంటలే టైం ఉంది. ఆలోగా అవుతుందా? 2 గంటల టైం ఉంది కదా సార్, వాడి వల్ల తప్పకుండా అవుతుంది. నాకు తెలిసినంత వరకు డాక్టర్లు, పోలీసులు స్ట్రైక్ చేయకూడదు. అలా చేసేవారిని ఎవడైతే ఆపగలుగుతాడో అతడే రియల్ హీరో. వెంటనే నందాకి మెసేజ్ ఇవ్వండి. హలో, గుడ్ మార్నింగ్ దయా. నేను కేపీ శేఖర్ మాట్లాడుతున్నా. గుడ్ మార్నింగ్ నందా, నేను ఓసి శివనే. ఓర్ని నిద్ర లేపి టీ సిగరెట్ ఇవ్వకుండా ఏంట్రా వాయిస్తున్నారు? దయా, అసలు నువ్వు ఎక్కడున్నావు? అన్నయ్య చిరంజీవికి, తమ్ముడు పవన్కి సెంటర్లో ఉన్నాను రా. ఇదేంటి చిరంజీవికి పవన్కి మధ్యలో ఉన్నానంటాడు? పంజాగుట్రా. ఓ, పంజాగుట్ట. పంజాగుట్ట ఏ బిల్డింగ్ దయా? తెలియట్లేదురా, నాకు పైన ఏదో బ్రిడ్జ్ పాస్ అవుతుంది. ఊరిని కింద ఆర్టీసీ బస్ వెళ్తుంది రోయ్. ఏంటి బ్రిడ్జి వెళ్తుందా? ఓ, ట్యాంక్ బండ్ దగ్గర. రోయ్, విషయం ఏంటో చెప్పండి రా. అదేం లేదయ్యా, పెద్ద ఆసుపత్రిలో డాక్టర్లందరికీ ఒంట్లో బాగోలేదట. ఏమీ తినకుండా స్ట్రైక్ చేస్తున్నారు. అసెంబ్లీ 10 గంటలకు కదా ఈలోగా. నువ్వు వెళ్ళి తినిపిస్తావా? ఆ స్ట్రైక్ ఎలాగైనా ఆపించాలట. మన మినిస్టర్ గారు పియ్యి వచ్చారు. సరే, మీరు స్పాట్కి వచ్చేయండి, నేను వచ్చేస్తా. ఓకే దయా, మేము స్పాట్కి వచ్చేస్తాం. ఏ స్పాట్ రా? గోల్డ్ స్పాట్. పదరా. అరిచరిచి గొంతెండిపోయి ఉంటుంది. ముందు జ్యూస్ తాగు, మిగతా తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వెవరో చెప్పు. డాక్టర్, నార్త్ ఇండియాకి దావూద్ అయితే సౌత్ ఇండియాకి దయానంద. కానీ ఇప్పుడు ఆంజనేయుళ్ళ గవర్నమెంట్ దూతగా వచ్చాడు. డాక్టర్, జ్యూస్ తాగండి డాక్టర్. మేము జ్యూసులు తాగాం, నిరాహార దీక్షలో ఉన్నాం. దీనికి ఏం తక్కువ లేదు. అప్పుడు నందా కష్టపడి జ్యూస్ తీసుకొచ్చింది ఎందుకు? ₹1 లాభానికి అమ్ముకోవడానికా? చూడు డాక్టర్, మర్యాదగా జ్యూస్ తాగి నిరాహార దీక్ష విరమించుకో. దీనికి మేము ఒప్పుకోం. ఇది మాకు గవర్నమెంట్కి ఉన్న ప్రాబ్లం. అది నిన్నటి వరకేనే, ఇప్పటి నుంచి ప్రాబ్లము నాకు నీకు మధ్య మాత్రమే. జ్యూస్ తాగు. ఏంటి రౌడీజం చేస్తున్నావా? ఓర్ని పోయింద్రా. ఒరే, బత్తాయిలు పిండడం రౌడిజం అయితే నార్మల్ డెలివరీని డబ్బు కోసం మీరు సిజేరియన్ చేస్తుంటారే, దానికేం పేరు? నాకు తెలిసినంత వరకు డాక్టరు రౌడీ ఒకటే. ఎందుకంటే మన ఇద్దరికి కత్తులతోనే పని. ఏవోయ్, డబ్బు కోసం నేను ఒకడి మీద కత్తి పెడితే వాడు పేషెంట్. అదే డబ్బు కోసం నువ్వు వాడి మీద కత్తి పెడితే అది ట్రీట్మెంట్.
మన మధ్య ఇంత పోలిక ఉన్నప్పుడు విడదీసి మాట్లాడకు బ్రదర్. ఇదిగో చూడు, ఈ జ్యూస్ తాగేసి మర్యాదగా వెళ్ళి నర్సులతో డ్యూటీ చెయ్యి. హాస్పిటల్లో మా సమస్యలకు పరిష్కారం వెళ్ళి పని చేసుకోవడమే. డాక్టర్ నందా చెప్పినట్టు వినలేదంటే మీ కాళ్ళు చేతులు విరగొట్టించుకుని ఇటు నుంచి ఇటు చిత్తూరు వెళ్ళాలి. పుత్తూరు. పుత్తూరు. ఏంటి బెదిరిస్తున్నారా? మ్మ్హ్మ్. తాగు. నేను తాగను. మ్మ్. తాగను. మేము తాగం. తాగం. మా ముందు గ్లాసులు పాలు కొడితే మేము భయపడతాం అనుకున్నావా? మా కోరికలు నెరవేర్చుకోవడానికి మా ప్రాణాలైనా ఇస్తాం. పోరాడదాం, 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 పోరాడదాం. దేని గురించి అయితే ఒకడు ఎక్కువ మాట్లాడతాడో దాని మీద వాడికి ఆశ ఎక్కువ అని అర్థం. ఏయ్, మా చీపు వదిలిపెట్టు. వదిలు. నీకే చెప్పేది. ఏయ్. ఏయ్, ఏయ్! ఎవరు కలగడే ఆగండి, ఆగండి, ఆగండి. కూర్చోండి, కూర్చోండి డాక్టర్ సోదరులారా, కూర్చోండి. నువ్వు కూర్చోవే. ఆ. ఇప్పుడు అరవండ్రా. పోరాడదాం, పోరాడదాం. వీడు చచ్చే వరకు పోరాడదాం. అందరూ అరవండి. ఇందులో ఒక సంతకం పెట్టి ఆ పైన లైన్గా నించుని జ్యూస్ తాగండి. ఏంటే? ఒరే కేపీఓసి, మ్యాటర్ ఓకే అయింది. మీటర్ కలెక్ట్ చేయండి రా. అన్నయ్య స్టైలే వేరురా అన్నా, అన్నగారి పేరంటే హడలురా. ఏంటి? హే, అన్నయ్య స్టైలే వేరురా, అన్నగారి పేరంటే హడలురా. సిటీలో సీఎం మాదిరి, ఈ పేటకి పిఎం నేనురా. నే తలిచింది చేసే రోబోని, నా నీడలోనే ఉంది ఈ భూమి. నా పేరే విక్టరీ, అడగకు నా హిస్టరీ. అన్నయ్య స్టైలే వేరురా, అన్నగారి పేరంటే హడలురా. అన్నయ్య థ్యాంక్స్ అక్క. 2 మాసాల తర్వాత చంపి సూప్ పెట్టుకునే కోడి పిల్లని ఎంత ఆశగా తీసుకెడుతోందో చూసావా? ఏండే, ఈ అమ్మాయికి నిజంగా మీరేనా తండ్రి? నీకెందుకు వచ్చిందా డౌట్? అది కాదు, మీ అమ్మాయి ఏమో ఆ కోడి పిల్లని ఎంతో ప్రేమగా చేతుల్లోకి తీసుకొని మృదువుగా తడిమి ఆ పిల్లకిచ్చి పంపించేసింది. మీరేంట్రా అంటే వచ్చిన దగ్గర నుంచి కోడి సూపు సూప్ అని కలవరిస్తున్నారు, అందుకు అడిగా. పొద్దున ఏం తిన్నావు? ఏముంది, ఓ డజన్ ఇడ్లీ, కోడి కుర్మా. మోహన్ చూడు, పొద్దు పొడిచి పొడవక ముందే కోడి కుర్మా తినొచ్చి పెద్ద మహాత్మా గాంధీలే కబుర్లు చెప్తున్నావే. ఇల్లు చూపెట్టవయ్యా ముందు. రండి సార్. ఇల్లు చూసారంటే అద్దిరిపోతారు సార్. కేపీ కాదురా, కేపీ. ఎవరాది తాళం వేసిన కొంపలో పుట్టినరోజు జరుపుకునేది? ఎవడరాది మేం పుట్టినరోజు జరుపుకుంటుంటే తలుపు తీసుకుని లోపలికి వచ్చింది. ఈ ఏరియాలో ఏ ఇల్లు ఖాళీగా ఉన్నా ఇంట్లో దూరి అట్టాసం చేస్తారు. చాలు చాలుగానే పొండ్రా బయటికి. ఓయ్, పోయిన వారం శివ పుట్టినరోజు, అది అక్కడ జరుపుకున్నాం. ఈ రోజు నా పుట్టినరోజు. పుట్టినరోజు విషయంలో మాత్రం అబద్ధం చెప్పాం. ఏయ్, బుద్ధున్నవాడు ఎవడైనా పుట్టినరోజు జరుపుకుంటాడా? పుట్టినరోజు అంటే ఏంటి? ఏంటి? ఒక్కొక్క సంవత్సరం మనం చావుకి దగ్గర అవుతున్నామని జ్ఞాపకం చేసుకోవడం. మరి ప్రతి సంవత్సరం కేక్ కట్ చేయడం? నీ ఆయుష్ నువ్వే కట్ చేసుకుంటున్నావు అని అర్థం. ఓయ్ పెద్దాయన, వదిలితే నువ్వే చితి పేర్చి తలకొర కూడా పెట్టేసేలాగున్నావే. ప్లీజ్ నాన్న, పాపం పుట్టినరోజు కదా, ఎందుకలా మాట్లాడతారు?
పుట్టినరోజు అనేది మా నాన్న చెప్పినట్టేం కాదు. వినాయకుడిని తలుచుకుని వినాయక చవితి చేసుకుంటున్నాం, మన పూర్వీకుల్ని తలుచుకుని సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాం. అదే విధంగా నవమాసాలు మోసి కన్న తల్లిని తలుచుకుని ఆవిడకు కృతజ్ఞతలు తెలియచేసే రోజే పుట్టినరోజు అనేది. మీకోసం మీ పుట్టినరోజు ఫంక్షన్ లో నేను కూడా పాల్గొంటాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఏమంటున్నారా? కేక్ ఇక్కడే పెట్టి పొమ్మంటారు. ఆహా. నోరు తెచ్చి అడిగారుగా, మీరే తినండి, మేము వస్తాం. దారి ఇటుపక్క. అది మీకు, మాకు వేరే దారి ఉంది. ఓ, నా దారి అడ్డదారి. నా దారి దొడ్డి దారి. ఆ. నానా, నాకు ఈ ఇల్లు ఓకే. అయితే నాకు ఓకే. నమస్కారం నందన్న. రారా సింహాచలం, ఏంట్రా? మరేం లేదన్నా, మన ఎక్స్ఎమ్మెల్యే కప్పగుంతల అప్పారావు లేడు, వాడు తరచూ నా లైన్లో క్రాస్ అవుతున్నాడు. అందుకని వాడి మొహం మీద కొంచెం యాసిడ్ చల్లాలి అంతే. ఓర్ని కాస్త లెవెల్ పెరగగానే యాసిడ్ పోయడం మైనర్ జాబ్ అయిపోయిందా నీకు? నీ అబ్బా. అదే కదా, లెటర్లో యాసిడ్ పోసినంత ఈజీగా చెప్పేస్తున్నాడు. రేయ్, నువ్వు ఊరుకుంటావా? మన టైం బాగుంది. అతను చెప్పిన వాడి మొగాన్ని యాసిడ్ పోసి డబ్బులు తీసుకోవడం మానేసి ఇదిగో సింగిల్ పేమెంట్. దొంగ నా కొడుకు. ఒక మనిషిని బాగు చేయడానికి ఒక పైసా కూడా ఖర్చు పెట్టరు, అదే వాడిని చెడగొట్టడానికి సింగిల్ పేమెంట్ ఇస్తారు. అరే రే 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 200 కిలోమీటర్లు లోకల్ కాల్ చేసిన దగ్గర నుంచి నా దాయాదులు పోరు తట్టుకోలేకపోతున్నాను. హలో, నీ మగం ఆఖరిసారి అద్దంలో చూసుకోరా అప్పారావు, దాని మీద యాసిడ్ పోయబోతున్నాను. అన్నా అక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి, ఇప్పుడే వస్తున్నాను. అన్నా, నందా అన్నా, నమస్తే అన్నా. నమస్తే అన్నా. ఏంటన్నా, మీ తమ్ముడి మీద యాసిడ్ పోయడానికి ఒప్పుకున్నారు, న్యాయమా? ఏం చేయమంటావు? ధనం మూలం ఇదం జగత్ అన్నారు కదా. సింహాచలం ఆశపడ్డాడు, తమ్ముడు లేదు అన్నా లేదు. ఎంత ఇచ్చాడన్నా? సింగిల్ పేమెంట్ 20,000 రూపాయలు. అన్నా ఇదిగో అన్న 40,000. 20,000 నా మీద యాసిడ్ పోయకుండా ఉండడానికి, ఇంకో 20,000 వాడి మీద పోసి 5 నిమిషాల్లో రక్త కన్నీలో నాగభూషణ మొహంలో వాడి మొహం మార్చడానికి. ఒరేయ్, వీడు వాడికన్నా తెలివైన వాడరా. అయితే ఇద్దరి మీద యాసిడ్ పోసే. ఎవడి ముఖం మీద ముందు పోయాలో మీరే డిసైడ్ చేసుకోండి. ఇద్దరి మొహాలు ఒకేలా ఉన్నాయి. అన్నా 5 నిమిషాలు టైం ఇయ్యన్నా. మ్మ్. థ్యాంక్స్ అన్నా. ఏం మాట్లాడుకుంటారు వీళ్ళు? ఆ? ఏరా, నా తమ్ముళ్ళ ఉండేవాడివి, పొద్దున లేవగానే మీ మొహం చూస్తే గానీ నాకు కలిసి రాదని చెప్పిన నువ్వు నా మీదే యాసిడ్ పోయించాలని చూస్తావా? నేను నీకేం ద్రోహం చేశాను రా? ఆ, ఏడవకురా, ఏడవకు. అన్నా నన్న మమ్మల్ని క్షమించన్నా. జరిగింది జరిగినట్టుగా ఉండని, ఇక జరగబోయేది మంచిగా ఉండని. అవునందా అన్న, మేమిద్దరం కలిసిపోయాం, ఒకే తల్లికి పుట్టిన బిడ్డల్లాగా. ఇకపై మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. ఆ ఓర్ని, ఇప్పుడే పేగు తెంచుకు పుట్టినట్టు మాట్లాడుతున్నారు. శత్రువులుగా వచ్చాం, మిత్రులుగా వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ, నమస్తే. జై నంద, జై జై నంద. నంద అన్న జిందాబా.
ఏం వీరభద్రం నందా మీ ఇన్స్పెక్టర్ ఎలా విరగదీస్తున్నాడో చూడు. నీ దగ్గర తుపాకీ ఉంది కదా, తీసి కాల్సం ఏంటి? వీరభద్రుడు శిలను చూసావా? ఆ. ఆయన చేతిలో ఒక కత్తి ఉంటుంది. ఆ. ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా నరకడం చూసావా? అలాగే ఇది ఒక సెట్ ప్రాపర్టీ. వాంటెడ్ లిస్ట్ లో అతికించడానికి నేనేం తప్పు చేశాను? నాకు ఊహ తెలిసాక నేను ఆడిన మొదటి ఆట దొంగ పోలీస్ ఆట. ఆ రోజు నుంచే పోలీస్ గెలవడం నాకు నచ్చదు. కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యి నీ పవర్ ఏంటో చూపిస్తావా? నా పవర్ ఏంటో తెలుసా నీకు? ఆ? తీరా ఫోటో తీరా తీరా నా కొడుకు. ఏంటి ఆ? ఏంట్రా డబ్బులు ఇస్తున్నావ్? ఏయ్! తేలుకి కొండెలో మాత్రమే విషం, పాముకి కూరల్లో విషం. ఈ నందాకి ఒళ్ళంతా విషం. గురు విష్ణు గురు. థ్యాంక్ యూ మదర్. అయ్యో మదర్, వర్షం. వర్షం పట్ట మంచిదేగా, భూమి చల్లబడుతుంది. చల్లబడి మదర్, ఇంట్లోకి వచ్చి ఒక కప్ కాఫీ. వద్దులే, ఇంకోసారి వస్తాను. నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు. వెరీ గుడ్. వర్షం పడుతోంది, ఎక్కడి నుంచో పసిబిడ్డ ఏడుపు వినిపిస్తోందేంటమ్మా? అవును మదర్, ఆకలితో ఏడుస్తున్నట్టుగా ఉంది. ఆకలితో ఏడుస్తున్నట్లేదమ్మా, అమ్మ కోసం ఏడుస్తున్నట్టుంది. మదర్, మదర్. తులసి, నువ్వు అక్కడే ఉండు, నేను చూసొస్తాను. ఇక్కడ ఎవరూ లేరే. నేను అక్కడే ఉండమన్నానుగా. మదర్ జాగ్రత్త. నాకేం పర్వాలేదు. ఏడుపు వినిపిస్తోంది, ఎవరు కనిపించరే. అయ్యో, మదర్ జాగ్రత్త. అయ్యో, లేదు నాన్న. గొడుగు పట్టు, గొడుగు పట్టు. అయ్యో, త్వరగా పద, త్వరగా డోర్ తెరువమ్మా. అక్కోయ్! ఏంటి ఏదో వచ్చావు, తమాషా చూసావు, 5ో 10 వేసి వెళ్తావనుకుంటే నైస్ గా కుర్రాన్ని తీసుకొని జారుకుంటున్నావు. ఎవరు నువ్వు? పసిబిడ్డ వర్షంలో తడుస్తూ గుక్క పెట్టి ఏడుస్తుంటే పట్టించుకునే నాథుడే లేడు. నేను కాపాడదామని తీసుకెళ్తూ ఉంటే. ఓర్ని కరుణామయ్యి. అవును, నల్లగా నేటివిటీతో ఉండుంటే ఆ కుర్రోడి మీద చేసేదాను నువ్వు. ఏదో ఎర్రగా బుర్రగా బ్రాయిలర్ చికెన్ లా ఉండబట్టగా తీసుకెళ్తున్నావు. కుర్రాడిని ఊరికే తీసుకెళ్ళొచ్చు అనుకోకు. దానికో రేట్ మాట్లాడి మీటర్ ఇచ్చేసిపో. ఏమిటి రేటా? మానవత్వం అనేది మర్చిపోయి అనాథ బిడ్డకి రేట్ అడిగితే ఎలా బాబు? ఊరికే ఇస్తావా? కుర్రోడు పెద్ద అయ్యాక ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క రేట్ మాట్లాడి అమ్మేవా ఏంటి? అదేగా ఇప్పుడు లేటెస్ట్ బిజినెస్. అయ్యో, ఇస్తానుండా. ఇక నేను తీసుకెళ్ళొచ్చా? అకోయ్, నీ విజిటింగ్ కార్డుని ఆ టీచర్ దగ్గర ఇచ్చేసిపో. ఎందుకు బాబు? ఈ ఏరియాలో ప్రొడక్షన్ ఎక్కువ. కార్పొరేషన్ వాడు తీసుకెళ్ళడానికి ముందు క్యాష్ చేసుకుందామని. వివేకానందుడు, బుద్ధుడు పుట్టిన ఈ భూమిలో భూకంపాలు ఎందుకు వస్తున్నాయో ఇప్పుడు తెలుస్తోంది. నేను వస్తానమ్మా తులసి. ఏరా, నందా రాత్రి మొత్తం ఎక్కడ పడుకున్నాడో తెలియలేదురా. నేను కూడా మామూలుగా పడుకునే చోట్లన్నీ వెతికి చూశాను రా. గుడ్ మార్నింగ్. నానా, నానా. ఏంటమ్మా? వీడెవడు నా మంచం మీద? ఎవడు వీడు? తెలియలేదే. దొంగతనానికి వచ్చుంటాడా? దొంగ అయితే ఇక్కడెందుకు గుర్రు పెట్టి నిద్రపోతాడు? వీడెవడో మందు కొట్టి దారి తొప్పిన కేసు అయి ఉంటాడు. కొంచెం ఉండి వీడి సంగతి చెప్తా. వీడి వేళ నా చేతిలో చచ్చినట్టే. రేయ్! సార్, 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 వద్దు సార్, కొట్టకండి సార్. కొట్టకండి సార్. ఎరా, వేళకోళంగా ఉందా? వీడెవడో పూర్వం బొక్క వెధవ నా ఇంట్లో దూరి నా కూతురు పక్కన పడుకుని ఉంటే వాడిని కొట్టకుండా నిద్ర లేపి పళ్ళు పాలు ఇవ్వమంటారా? సార్, అతను పోరంబోక్ కాదు సార్, మా నందా. ఏమిటది? నందానా? అవును, ఇదే ఆయన తల. రే కాల్రా. రేయ్, ఓరి వెధవల్లారా,
ఈ ఏరియాలో తలుపులు తెరిచుంటే ఎవడైనా సరే ఏ ఇంట్లో పడితే ఆ ఇంట్లో దూరి పడుకోవడమేనా? నందా పసిబిడ్డ లాంటి వాడు. మిస్టర్ ముందు వీడిని లేపి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. అయ్యో నందానం తేలిగ్గా లేపలేను టీచర్. మీరేం చేస్తారంటే వేడివేడిగా ఒక కప్పు టీ తీసుకురండి. హలో సార్, మీరేం చేస్తారంటే అర్జెంట్ గా ఒక ప్యాకెట్ సిగరెట్లు తీసుకురండి. అలాగే ఓ బకెట్ వేడి నీళ్ళు తెచ్చారంటే నందాక స్నానం చేయించి పసిబిడ్డను తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్ళిపోతాం. కొంచెం ఉండండి, పట్టు పంచి పట్టు చొక్క తీసుకొస్తాను, తొడిగి తీసుకెళ్ళండి. రే పట్టుపట్లంటారా, అమ్మితే 2000 దాకా వస్తాయి. ముగ్గురికి చెప్పుండాల్సింది. అయ్యో నందా బాత్రూమ్ లో స్నానం చేస్తాడండి. ఈ ఒక్క రోజుకి బెడ్ మీద చేయనురా. థ్యాంక్స్ నందా. సిగరెట్ రెడీ నందా? ఇవ్వు. నేను రెడీ నందా. ఏంట్రా నా మీద మాత్రమే వర్షం కురిసింది? నందా ఇది వర్షం నీరు కాదు, బోర్ వాటర్. నందా వెంటనే ఎస్కేప్ అయ్యామంటే ఉరువులు మెరుపుల నుంచి తప్పించుకోవచ్చు. హలో మిస్టర్, ఇది మా ఇల్లు, మర్యాదగా బయటికి పో. ఓర్ని అందరూ స్వార్థపరులే. నా ఇల్లు నీ ఇల్లుని వేరు చేసి మాట్లాడుతున్నారు. గుజరాత్ లో బంగ్లాలో ఉన్న కలెక్టర్ గారు మరుసటి రోజు వీధిలో టెంట్ లో ఉన్నాడట. చరిత్ర తెలియకుండా మాట్లాడుతోంది. నందా ఆవిడ సైన్స్ టీచరు, చరిత్ర తెలియదు. తుమ్మావో అంతేనంటావా? ఏ ముసలాడా తప్పుకోరా. తప్పండి నందా గారు, తప్పండి, ఏ, జరగవే. తప్పండి. లేపరా, లేపు. సరే. నందా, ఎంత మొత్తంలో కూడా బయట వదలంటున్నావే. ఆమె. ఓ ఓ ఓ స్లోగా వెళ్ళరా, మేము ఎక్కాలి కదా. ఎక్కనే నందా, ఎక్కువ ఎక్కువ. ఇంటికి వీడేడి కేపీ కేపీ. చూసేవాడు ఎలా పడుకున్నాడు, దొన్న భోతలా పడుకున్నాడు. ఇదిగా కండక్టర్, నువ్వు విజిలేసావో పగిలిపోతే. రే కళ్ళజోడు జాగ్రత్తగా పెట్టుకో, పెట్టుకో. రే నీకే చెప్పేది, లేవరా లేక ముందు జిప్పు పెట్టుకోరా. లే నందా, నువ్వు కూర్చో 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 కూర్చో. రే ఎక్కడరా పార్టీ? రే ఈయనరా పార్టీ. మొత్తం మైదానం లాగా ఉంది. మైదానం పార్టీయే నందా. ఈయన పేరుతో సిటీ సెంటర్ లో 3 అంతస్తుల బిల్డింగ్ ఒకటి ఉంది. దాన్ని వీళ్ళ నాన్న ఎవరో ఒక అతనికి అద్దెకిచ్చాడు. అనుకోకుండా ఆయన పోవడంతో దాన్ని వంకగా తీసుకుని ఆ మనిషి ఖాళీ చేయని రచ్చ చేస్తున్నాడు. ఎంత చెప్పినా ఆ ఇల్లు ఖాళీ చేయమని గొడవ చేస్తున్నారు. డాక్యుమెంట్స్ అవి లేవు కదా అని లా పాయింట్స్ మాట్లాడుతున్నారు సార్. ఆ ఏరియాలో మన సత్తన్న ఉన్నాడు కదా, అతనితో మాట్లాడొచ్చుగా. మొదట సత్యమూర్తి గారితోనే మాట్లాడాను సార్. అద్దెకుంటున్న పార్టీ వాళ్ళ అన్నయ్య హైకోర్టు జడ్జి. వాళ్ళిద్దరు పిల్లలు కూడా లాయర్లే. ఒకరు క్రిమినల్, ఇంకొకరు సివిల్. సత్యమూర్తి గారికి సంబంధించిన కేసులన్నీ వాళ్లే చూసుకుంటున్నారండి సార్. గురుగారు ఇల్లు ఎంత చేస్తుంది? అది 30 లక్షల పైనే చేస్తుందండి. 30 లక్షలే? దాని తగ్గట్టుగానే ఖర్చు అవుతుంది, పర్లేదా? పర్వాలేదండి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. ఇదిగో ఇందులో 25,000 రూపాయలు ఉన్నాయి, అడ్వాన్స్గా ఉంచండి. పార్టీది ఏ కులం? ఏమిటబ్బాయి, ఏమిటి కేసు? సివిల్ అయితే రైట్కి వెళ్ళు, క్రిమినల్ అయితే లెఫ్ట్కి వెళ్ళు. కృష్ణాని వేగనే బారో, కృష్ణాని వేగనే ಬಾರೋ ಬೇಗನೆ ಬಾರೋ, ಮೊಗವನ್ನು ತೋರೋ, ಕೃಷ್ಣ ನೀ ಬೇಗನೆ ಬಾರೋ, ಕೃಷ್ಣ ನೀ ಬೇಗನೆ. ఇంట్లో ఉండకూడదు. పదండి, వెళ్ళిపోదాం. పదండి, పదండి. కృష్ణ రామ, ఈ అప్రాచుడు మన పూజ గదిలో ఎంత దారుణమైన పని చేశాడు. ఇక ఈ ఇంట్లో ఉంటే 7 జన్మలకి పాపం చుట్టుకుంటుంది. రండి వెళ్ళిపోదాం, రండి. త్వరగా పదండి. మా ఫోటోలు బుక్ లో వచ్చాయి. రే రాజా కృష్ణ, మా ఫోటోలు బుక్ లో వచ్చాయి. నందా నందా, ఏంట్రా ఈ బుక్ లో మా ఇద్దరు ఫోటోలు వేశారు నందా. ఓర్ని పోలీస్ డైరీలోనా? ఇండియా టుడేలో రారా. వెదవల్లరా, అసలు ఇందులో ఏం రాసిందో చదివారా? లేదు నందా, ఈ ఫోటో చూసిన సంతోషంలో టీ కూడా తాగడం మర్చిపోయి నీకు చూపించాలని వచ్చేసాం. వా టీ కన్నా స్ట్రాంగ్ గా మన గురించి రాశారు, చదువు. రే నువ్వు చదవరా. రామకృష్ణ నగర్ కార్పొరేషన్ వాటర్ ట్యాంక్ ఆక్రమణ.
రౌడీ నంద అరాచకం. ప్రముఖ రౌడీ నంద అతని అనుచరులు కేపీ శేఖర్, ఓసి శివ రామకృష్ణానగర్ వాటర్ ట్యాంక్ పైన ఇల్లు వేసుకుని కాపురం ఉంటున్నారు. దాన్ని ఇదేంటని అడిగే ధైర్యం లేక ఆ ఏరియా ప్రజలు నీళ్ళ కోసం అవస్థలు పడుతున్నారు. టీవీ న్యూస్ చదువుతున్నావు. ఎవర్రా ఈ ఫోటో తీసింది? ఎదురింట్లో తులసైన టీచర్ ఉంది ఆవిడే. ట్యాంక్ ముందు తెలివిగా నించోబెట్టి ఫోటో తీసింది. మీరు పోజ్ ఇచ్చారు నా కొడకల్లారా. నించోమంటే నోట్లో ఏళ్ళు పెట్టుకుని నించుంటారా? అది కాదు నందా, మా ఇద్దరిని అమీర్ ఖాన్ షారూఖ్ ఖాన్ లా ఉన్నారండి, అందుకే. ఆవిడ ఇంత పని చేస్తుందని అనుకోలేదు నందా. ఏమయ్యా ఆఫీసర్, అలా వెళ్ళిపోతున్నావేంటి? ఇల్లు మీదా మాదా? త్వరలో సెకండ్ ఫ్లోర్ కూడా కడతాం, ఓ పెగ్గు పాలు తాగి వెళ్ళండి. ఓయ్ ఆగండ్రా, మీ అందరికి నా మీద ఎంత ప్రేమరా. కొత్తగా వచ్చిన కోడి పెట్టకి నా గురించి తెలీదు, మీకేమైందిరా? ఏయ్ ఆ పిల్ల ఇచ్చిన కంప్లైంట్లు మీ అందరి సంతకాలు ఉన్నాయని నాకు తెలుసు. ఏరా ఇస్త్రీ, నాకే ఎసరా, నేను పెట్టానంటే బొగ్గు కూడా మిగిలదు. అరే భాయ్, ఆ కంప్లైంట్ లో హిందీలో కూడా ఒక సంతకం ఉందటనే. ఈ ఏరియాలో పని ప్రాబ్లం అని చెప్తే సంతకం చేశాను. ఏరా నాయర్, నీకు పాలు పోయాలా? ఎండే గురువాయూరప్ప, నేనేం చేయలేదు, అంతా టీచర్ గారు చేసిన పని. अरे रामी ओ बदमाश, मुझे खून करो, मैं मारूंगा मारूंगा मारूंगा, मैं नहीं छोड़ूंगा, जिंदा नहीं छोड़ूंगा. నాకు ఇల్లు లేకుండా చేసి నడి వీధిలో నిలబెట్టాలనుకున్న వీళ్ళందరూ